ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఈ నెల 23న జరగనున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది మాలల జేఏసీ. ఈ సందర్భంగా బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేశారు. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగే రాయలసీమ మాలల సింహగర్జన సభకు భారీగా తరలిరావాలని జేఏసీ నేత మల్లారపు మధు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. సుప్రీం ఇచ్చిన తీర్పును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు జేఏసీ నేతలు. మార్చి 23వ తేదీ ఆదివారము మాలల ఆత్మీయ మహాగర్జన కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో భారీ ఎత్తున మాలలు తరలి వస్తున్నారు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున రాయలసీమ జిల్లాలోని మాలలంతా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్క మాలలో ఇది ఆత్మ గౌరవంతో పాల్గొని జయప్రదం చేయాలని కోరి విజ్ఞప్తి చేస్తున్నాం. మా స్ట్రెంత్ చూపిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము వినయబద్ధంగానే మా సభ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇది వర్గీకరణ, ఇది మాలల మా పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక పెను ప్రమాదంగా ఉంది. కాబట్టి దీన్ని మేము యావత్ దళితులంతా, మాల సామాజిక వర్గం అంతా మేము ముక్కుమ్మడిగా దీన్ని ఆత్మగౌరవంలో మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాలలందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇది మన వెనక తరానికి జరిగేటటువంటి లాభం. కాబట్టి మన తరం వెనకాల వచ్చే తరం కోసం మనం అందరూ పట్టుదలగా మరి ఎటువంటి తారతమ్యాలు లేకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. దీనికి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద పెద్ద హేమహేములు వివేక వెంకటస్వామి గారు, దేవి ప్రసాద్ గారు, హర్షకుమార్ గారు, దిగంబర కాంబ్లే, శ్రావణ్ కుమార్ గారు, మరి వీళ్ళంతా కూడా చాలామంది ముఖ్యులు పాల్గొంటున్నారు. మనం అందరూ కూడా మన మద్దతును, మన బలాన్ని చూపించుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.